హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వరల్డ్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఆనియన్ గ్రేవీ కర్రీ అండి. దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ 5, అలాగే 2 టమోటాలు, 2 పచ్చిమిర్చి అండి, కొంచెం పెరుగు. ఫస్ట్ మనము టమోటాని 2 కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ప్యూరీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ తీసుకొని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని టమోటాని ఇదిగో ఈ విధంగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. బాగా లోపల దాకా ఆనియన్ అనేది కుక్ అవ్వాలి. ఇలా ఉంటే మనకి చూడడానికి మంచిగా ఉంటుంది, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఈ విధంగా పెట్టేసుకొని కొంచెం బాగా లైట్గా అట్లా ఫ్రై అయిన దాకా తిప్పుకుంటూ దీని మీద ఇప్పుడు మనం మూత పెట్టేసామంటే ఆనియన్ అనేది లోపల దాకా మంచిగా కుక్ అయ్యిద్ది. చూడండి, ఈ విధంగా మనం మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ చూడండి, ఈ విధంగా కుక్ అయితే అయిపోయింది. ఇప్పుడు దాన్ని తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకొని దాంట్లో బిర్యానీ ఆకు, యాలకులు, అలాగే పచ్చిమిర్చి చీలికలు, ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనము టమోటా ప్యూరీని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. మన ఇంట్లో ఏమన్నా వెజిటేబుల్స్ లేవు అనుకున్నా కానీ క్విక్గా టేస్ట్గా కావాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి, చాలా మంచిగా ఉందండి. ఈ విధంగా కొంచెం అంతా పసుపు, అలాగే మనము కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూను ఇలా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం అంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ అంతా పైకి వచ్చిన దాకా బాగా కుక్ అవ్వాలండి. టమోటా అనేది పచ్చి స్మెల్ లేకుండా మంచిగా కుక్ అయితే మనకి కర్రీ అనేది బాగా టేస్ట్గా వస్తుంది. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. గ్రేవీ అనేది మంచిగా ప్రిపేర్ అయ్యిద్ది. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మనం తిప్పుకుంటూ దీన్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ విధంగా బాగా కలిసిన తర్వాత మనము పెరుగు తీసుకున్నాం కదా, ఆ పెరుగుని ఇట్లా బాగా మిక్స్ చేయాలండి. బ్లెండర్ తోటి ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఆ టమోటా ప్యూరీలో యాడ్ చేసుకుంటే ఈ విధంగా యాడ్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది తిక్కుగా మంచిగా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా తిప్పుకుంటూ హై ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము కుక్ చేసుకోవాలి. ఇదంతా దగ్గరికి వచ్చిన దాకా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆనియన్ అనేది పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రై చేసుకొని, దాన్ని యాడ్ చేసుకోవాలి 1 by 1. ఈ విధంగా యాడ్ చేసుకొని మంచిగా ఆనియన్ అనేది విరగకుండా మంచిగా ఈ విధంగానే బాగా చూడండి బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. దీంట్లోకి ఈ విధంగా కలుపుకొని చూడండి, పైనంతా కొంచెం మనం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా కుక్ చేసుకుంటే చూడండి